3 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మీసాల గీత పోటీ చేయుచున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున స్వాగతం నీరాజనం పలికిన పెందుర్తి నియోజకవర్గ ప్రజలు. విజయనగరం జిల్లా రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలి అంటూ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, వైసీపీ పథకాలు మమ్మల్ని ఆకర్షించి పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైనంపాటి జగదీష్, నరేంద్రలు చెప్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ నేత వేముల చెన్నకేశవ నాయుడు ఆధ్వర్యంలో 11వ వార్డు నుంచి 220 కుటుంబాలు, 29వ వార్డులో నుంచి 180 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనంపాటి జగదీష్, నరేంద్రలో మాట్లాడుతూ తాము సుమారు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తామని చెప్పారు. అయితే టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందని చెప్పారు. అయితే కొత్తగా ఉండడంతో ఒక తప్పటడుగు వేసి ఇండిపెండెంట్ దగ్గర చేరడం జరిగిందని చెప్పారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయని అన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకైతేనేమి, కావలి ముద్దుబిడ్డ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేసే మంచి పనులకు కానీ, వారిచ్చే ఆదరణకు కానీ నచ్చి ఈ పార్టీలో చేరుతున్న మన మైనంపాటి జగదీష్కి కానీ, నరేంద్ర గారికి కానీ, వారి శ్రీమతులకు కానీ మేమందరం కూడా వారి వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్కే సుబానీ గారు కూడా మా పార్టీలో 9వ వార్డు నుంచి మా పార్టీలో చేరడం నిజంగా ఈరోజంతా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి, అదేవిధంగా మా ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి, వారు చేసే అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈరోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వీరందరినీ కూడా మేము మా తోటి సహచరులాగా, మా వార్డులో మా ఇన్ఛార్జీలందరూ కూడా వీరిని స్నేహితులుగా, తమ తోటి సహచరులుగా స్వీకరిస్తారు. వారు మాతో పాటు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని వారికి అన్ని అండదండలు కూడా మేము చేదోడు వాదోడుగా కూడా మేము ఉంటాం. మాకు కూడా వారు కలిసి, మా నాయకులతో కలిసి మమేకమై వార్డులో ప్రచారంలో పాల్గొని ప్రతాప్ అనే అత్యధిక మెజారిటీతో, అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ నెల్లూరు జిల్లాకి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం మన నెల్లూరు జిల్లా వారి ఒక రకంగా మన అదృష్టం అని చెప్పాలి. ముఖ్యంగా కావలి ప్రాంతవాసులకైతే అదృష్టమే. కావలి ఎంతో అభివృద్ధికి నోచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రామాయపట్నం పోర్టు ద్వారా కానీ, జోవల్దన్న ఫిషింగ్ హార్బర్ ద్వారా కానీ, మనకి రైల్వే లైన్ కానీ, మనకి ఎన్హెచ్ ట్రంక్ రోడ్డు కానీ, అంతా మంచి వనరులున్న ప్రత్యేకమైన కావలి పట్టణం ప్రత్యేకమైంది. ఈ పట్టణానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నైనా కానీ తీసుకురాగల సమర్థుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకుడు. కాబట్టి మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలా. కావలి నియోజకవర్గం నుంచి, కావలి పట్టణం నుంచి అత్యధిక మెజార్టీని వాళ్ళకి ఇచ్చి ఈ కావలి మీద ప్రత్యేకమైన శ్రద్ధని వాళ్ళని కనబరిచే విధంగా మనమే చేసుకోవాలా. ఈ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రతాప్ రెడ్డి అన్న గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి, ప్రతి ఇన్ఛార్జికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ కూడా మన పార్టీలో విలీనం అవ్వాలని అందరినీ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి సారు చేసిన ప్రతి పథకము ప్రతి కుటుంబంలో అందింది. ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా
ఆయన ఉన్న విధానాన్ని, ఆయన ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్కరూ ఆ పథకాలు ఖచ్చితంగా లబ్ధి పొందిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటున్నారు, పొందలేదు అని చెప్పుకుంటున్నారు. కానీ 100%లో 90% పథకాలు అందరూ అందిన వాళ్ళే. ఇప్పుడు మేము వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ 18,000 తీసుకున్నాం అన్నోళ్ళు, అమ్మఒడిలు తీసుకున్నాం అన్నోళ్ళు, రైతు భరోసా తీసుకున్నాం అన్నవాళ్ళు, ప్రతి ఒక్కటి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మన్నను పొందిన వాళ్ళే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. ఖచ్చితంగా మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అవుతాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా చూస్తాం, ఇంకా అభివృద్ధిని కూడా చూస్తాం. మనం మీరు టీడీపీ కదా, మీకు వచ్చిన పథకాలు? మాకు మీరు టీడీపీలో ఉన్నారు కదా, మీకు పథకాలు వచ్చాయి. మా అబ్బాయి పీజీ మమ్మల్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము పొందాం, నేను పొందాను. ఖచ్చితంగా పీజీ మూమెంట్స్ కొన్నాను. కానీ అమ్మఒడి మా పిల్లలకి ఏంటంటే మాకు అప్పుడు కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి మా పిల్లలకి అందలేదు. కానీ మాకు రావాల్సిన పథకం వరకు అయితే మేము పొందాము. మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు. ఈ దినాన నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి 11వ వార్డులో నేను ఎంత ఆర్థికంగా కానీ మామూలు ప్రజలు నన్ను పెట్టిన కష్టాలైతే టీడీపీ నాయకులు నిజంగా నా వార్డు ప్రజలకి తెలుసండి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళతో నేను పంచుకుంటాను. ప్రతిరోజు కానీ వాళ్ళతో తిరిగేటప్పుడు కూడా నేను ఎంతో విసిగిపోయానండి. నేనేంటంటే నాకు ఆశ ఒక అధికార పార్టీలో ఉండాలనేది నా ఆశ. చిన్న మిస్టేక్ వల్ల పెద్దలు ప్రేమతో నాకు టవలేసినప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియలేదు, అర్థం కాలేదు. అందువల్ల వచ్చే మాట్లాడి సమాధానం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయాను. ఈరోజు ఒక సొంత గూటికి వచ్చినంత ఆప్యాయత నాకు ఉంది. ఖచ్చితంగా నేను కష్టపడి వార్డు మీద తిరిగి ఖచ్చితంగా నా ప్రజలతో నేను బాగా మంచి మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డిని అన్నని గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఇది మా ప్రజలందరూ ముఖ్యంగా చెప్తున్నాను. నేను మారానని, నేను చాలా అసలు ఎన్ని కష్టాలు పడ్డానంటే ఒక తెలుగుదేశం పార్టీలో నేను పడ్డ బాధ ఎవరికి ఉండదు. నన్ను అణిచివేయాలని ఎన్ని కన్నీళ్లు పెట్టించారంటే అన్ని కన్నీళ్లు పెట్టించారు. ప్రశాంతంగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి అన్న కాడని చాలా రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం. కానీ దీన్ని ముందుకు వేయలేక కొంచెం డిస్టర్బ్ అయిపోయాము. ఈరోజు మంచి మనసుతో మేము వచ్చేసాము. వాళ్ళది మంచి మనసు, మంచి నాయకుడు. నేను ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ చేయాలంటే ఆనందంగా రాత్రంతా ఆనందంతోనే ఉంది నా మనసు. మా వార్డు ప్రజలతో చర్చించుకున్నాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఆయన ప్రశాంతమైన మనసు గల్లోడు అన్నారు. అందుకని మా ప్రజలతో కలిసి ఈరోజు వచ్చాను. ఖచ్చితంగా ప్రతాప్ అన్న ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా నిలబడతాడు. మా 11వ వార్డు 29వ వార్డు ప్రజలకు, మా మేడం గారికి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రధాన పార్టీలో 14 సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి. వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ. అయితే నేను జగనన్న పథకాలు, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, కావిలి 10 ఏళ్లుగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను. గతంలో నాకు ఇది టౌల్ వేశారు. నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్నాను. ఈరోజు మళ్ళీ నన్ను సొంత గుట్టిగా చేర్చుకున్న సంతోషం ఈరోజు నాకు కలిగింది. నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈరోజు వచ్చి నేను మా ప్రతాపన్న కాడికి చేరాను. అత్యంత సుందరంగా ఒంటిమిట్ట అద్భుతంగా ఏకశిలా నగరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలా నగరం దేవస్థానం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులు 15 నుంచి 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా ఒక అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 17, 20, 24 బుధవారం శ్రీరామనవమి, 20, 24 శనివారం హనుమత్తు సేవ, 21 తేదీ ఆదివారం గరుడ సేవ, 22 తేదీ సోమవారం కళ్యాణోత్సవం, 23 మంగళవారం రథోత్సవం, 24న బుధవారం అశ్వవాహనం, 25 గురువారం చక్రస్నానం, శుక్రవారం పుష్పయాగం. ఒంటిమిట్ట దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మీశాల గీత పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు చేపల మార్కెట్, కూరగాయల బజారు, పెద్ద మార్కెట్, గంటస్తంభం ఏరియాలో కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని కలిసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీశాల గీత మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విజయనగరం నియోజకవర్గ గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికి కొలాయి కలెక్షన్ మంజూరు, ద్వారపుడి సోలార్ ప్రాజెక్టు నిర్మాణం, 500 కిలోమీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం, విజయనగరంలో జూనియర్ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ మరియు మెడికల్ కాలేజ్ అనుమతి తీసుకురావడం, విజయనగరం పట్టణంలో 12 ముఖ్య కూడల్లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం మరియు వాటిని 75% పనులు పూర్తి చేయడం, అలాగే గాజుల రేఖ రైల్వే అండర్ బ్రిడ్జ్ మరియు బీసీ కాలనీలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం మరి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. కావున ఓటు వేసి నన్ను గెలిపిస్తే పట్టణాన్ని మరెంతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మరి మేము 13వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరి తాలూకు మద్దతు తీసుకోవడానికి, అలాగే నేను ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది అనేది పాంప్లెట్ల రూపంలో వాళ్ళందరికీ తెలియజేయడానికి మరి మన శుక్రవారం 19వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత నిన్నటి నుంచి కూడా మరి మూలాంతర జంక్షన్, మరి ఈరోజు గంటస్తంభం ఫిష్ మార్కెట్, అలాగే కూరగాయల మార్కెట్, వీటన్నిటి దగ్గర కూడా అందరి దగ్గరికి తిరుగుతూ పాంప్లెట్లు ఇస్తూ వాళ్ళందరినీ కూడా మరి 30వ తారీఖున మరి నేను పోటీ చేస్తున్న దానికి సంబంధించి సింబల్ అనేది వస్తుంది కాబట్టి మన వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి రిక్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాను. అందరి దగ్గర నుండి మంచి ఆదరణ, స్పందన ఉంది. నాకు కొంతమంది చేస్తామమ్మా, సాధురావు గారి కూతురు కదా అని చెప్పేసి అని చెప్తుంటే నాకైతే అంటే ఎవరైనా వ్యక్తులు వాళ్ళు ఉన్న తర్వాత అందరి మధ్య లేకపోయిన తర్వాత కూడా ఆ రకమైన గుర్తింపు ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళు మా తల్లిదండ్రులుగా ఉండడం అనేది నిజంగా అది మా అదృష్టం. మరి నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ, అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ మీ అందరి తాలూకు మన్ననలు పొందే విధంగా, మన విజయనగరం అభివృద్ధి చెందే విధంగా అన్ని విధాలుగా కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా మన విజయనగరాన్ని మన అందరికీ కూడా నచ్చే విధంగా, అభివృద్ధి పదంలో నడిచే విధంగా చేసుకుందామని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు నాతో పాటు మద్దతుగా తిరుగుతున్న వాళ్ళు కానీ, నేను తిరుగుతున్నప్పుడు మద్దతునిస్తూ ఆదరాభిమానాలు చూపుతున్నటువంటి వారికి కానీ, అలాగే విజయనగరం ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 23వ తేదీన చెల్లూరు కూడల వద్ద నిర్వహించనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 23వ తేదీన చెల్లూరు కూడల వద్దకు చేరుతోందని అన్నారు. అక్కడ సాయంత్రం నిర్వహించనున్న సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సిద్ధం సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. అధిక సంఖ్యలో ప్రజలు సమీకరించేందుకు పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రతి ప్రాంతంలో జరిగిన సిద్ధం సభకు ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆశీర్వదించేందుకు జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. నిన్నటి రోజున తాను విజయనగరం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లుగా వెల్లడించారు. తదుపరి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లుగా చెప్పారు. 22 గ్రామాలు, 50 డివిజన్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఆయా సభల్లో 5 ఏళ్ల పాటు తాము ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరిస్తున్నట్లుగా చెప్పారు. అభివృద్ధిని చూపి ఓటర్లను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రజల దాహార్తం తీర్చగలిగామని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించి అండగా నిలిచిందో ప్రజలకు వివరించనున్నట్లు చెప్పుకొచ్చారు. తర్వాత ప్రజలను ఓట్లు అడగడం
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రచారంలో మరింత ఎక్కువగా విరివిగా ప్రజల్ని కలవాలని ఆలోచన చేస్తున్నాము. ఈ ప్రచారంలో భాగంగానే ఈ రోజు నుంచి బహిరంగ సభలు కూడా 50 డివిజన్లో 50 బహిరంగ సభలు, 22 గ్రామాల్లో 22 బహిరంగ సభలు పెట్టి ప్రజలకి మేము చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, ఈ పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కొరత లేకుండా ఏ విధంగా చేశామో ప్రజలకి చెప్పి ఓట్లు అడగాలని, అందులో భాగంగా ప్రజలకు అవసరం కష్టం వచ్చినప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడి సహాయ సహకారాలు చేసామో చెప్పి ఓట్లు అడగాలని ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానం, ఆ విధానంలో ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితులు ప్రజలకు వివరించడం జరిగింది. మరలా ఎన్నికల నిమిత్తం ఈరోజు ప్రజలను కలుసుకుంటుంటే మాకు అందులో కొత్తదనం, ప్రత్యేకత ఏం కనిపించలే. నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్న మేము ప్రజలు కలుసుకోవడం కొత్తదనంగా మాకు అనిపించలే. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించే విధానం, ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీళ్ళు వచ్చారన్న ఆలోచన ప్రజల్లో ఎక్కడ కనిపించలే. ముఖ్యంగా మహిళలు ఎండాకాలంలో వచ్చిన ఈ ఎన్నికలు గతంలో మంచినీటి కోసం పడిన ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా పరిపాలన వచ్చిన తర్వాత మంచినీటి సమస్య లేని విధానం మేము చెప్పక ముందే ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి వారు నోటంటే వస్తున్నాయి. మాకు మంచినీటి సమస్య లేదు, ఇంత ఎండాకాలంలో కూడా మేము ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మా గుమ్మాల్లో ఉన్న కొలాయిల్లోనే మేము నీళ్ళు పట్టుకుంటున్నామని చెప్తుంటే మాకు మా పరిపాలన ప్రజల దగ్గరికి చేరిందని ఒక నమ్మకం ఏర్పడింది. 21వ తారీఖు ఈరోజు కొండకరకం, గుంకలం, ద్వారపూడిలో సభలు పెట్టాం. 24వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో పట్టణంలో కానీ మండలంలో కానీ ఈ సమావేశాలు నిర్వహిస్తాం, ప్రజల్ని కలుసుకుంటామని చెబుతూ ఇప్పటికే నేను, మా కార్పొరేటర్లు, మేయరు, మండల ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రజలు కలుస్తున్నారు. నా కుటుంబ సభ్యులు కూడా వీలైనంత వరకు ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఎవరెల్లా ప్రజల ఆదరణ చూస్తుంటే కష్టపడిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, గుర్తుంచుకుంటారని ఒక నిరూపణ అయితే జరుగుతుంది. ఇంకా ఈ జిల్లాలో ఎన్నికల్లో మా కేడర్కి ఉత్సాహం నింపడానికి కానీ ప్రజలకి మరింత దగ్గరగా పార్టీని తీసుకెళ్లడంలో భాగంగా మా ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పేరిట చేస్తున్న సిద్ధం సభ మంగళవారం 23వ తేదీ సాయంత్రం లెపర్సీ హాస్పిటల్ పక్కన ఉన్న చెల్లూరు కూడల్లో జరుగుతుంది. మరి సిద్ధం సభకు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సిద్ధం సభల్లో చేస్తున్న ప్రసంగాలు టీవీల్లో, సెల్ ఫోన్లో చూస్తున్న వారు నేరుగా ఆయన్ని నోటంటే వచ్చే మాటలు వినాలని
ఉత్సాహంతో ఉంటున్న ఈ జిల్లా ప్రజానికానికి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ చెల్లూరు కూడల్లో జరిగే బహిరంగ సభకి ప్రజలందరినీ ఆహ్వానించాలని, ప్రజలందరినీ రమ్మని కోరడానికి మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి అతి ఎక్కువ మందిని ఆ సభకి తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక కూడా మా పట్టణ మండల నాయకులు ఇప్పటికే చేస్తున్నారు. దేనికంటే మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ఆయన నోటంట వచ్చే మాటలు విని మరింత ఉత్తేజం కలగజేసుకోవడానికి ప్రజలు ఎక్కువ మందిని తీసుకెళ్తే వారే రేపు మాకు ప్రచారకులుగా ఉపయోగపడతారన్న ఆలోచన కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మాకెవరో స్టార్ క్యాంపెయినర్స్ ఉండరు, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్ అని. అందుగురించే ప్రజలనే ఎక్కువ మందిని అక్కడ తీసుకెళ్ళగలిగితే రేపు పార్టీని మరింత కింద స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కలుగుతాయని చెబుతూ మంగళవారం 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి చెల్లూరు గ్రామ కూడల్లో విజయనగరం జిల్లా రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె ఆదివారం ఉదయం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం డెంకాడ మండలంలో లెండి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. వాహనాల పార్కింగ్ కోసం పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, బారికేడింగ్, పార్కింగ్, భోజన ఏర్పాట్లపైన సమీక్షించారు. లెండి కళాశాలలో రాజం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలు, జేఎన్టీయూ జీవిలో బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిసెప్షన్ సెంటర్ సిబ్బందితో పాటు పోలింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకువచ్చే అధికారులు, సిబ్బంది రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది పడకుండా కౌంటర్లను ఏర్పాట్లు చేయాలంటూ సూచించారు. కౌంటర్లు తగినంత విశాలంగా పూర్తి లైటింగ్తో ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈవీఎంలను తీసుకుని రావడానికి స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడానికి అవసరమైన పత్రాలను నింపేందుకు, అందజేసేందుకు వీలుగా కౌంటర్లు ఉండాలని అన్నారు. బస్సులు, అధికారుల వాహనాలు లోపలికి రావడానికి, సిబ్బందిని దించి బయటకు వెళ్లడానికి వీలుగా 2 వేర్వేరు మార్గాలను ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రంలో స్పెషల్ కౌంటర్లు, ఆర్గో టేబుల్, హెల్ప్ డెస్క్, స్క్రూటినీ, మైక్రో అబ్జర్వర్స్ కోసం కూడా కౌంటర్లను ఏర్పాటు చేయాలని హితవు పలికారు. ఎన్నికల నిబంధనల మేరకు మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో మార్పులు చేస్తున్నామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 22న పెద్ద జాగారం, 23న పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయని, దీంతో సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల లోపే స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి, అందుకే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మన నర్సీపట్నంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మైడమ్మ జాతర జరుగుతుంది. ఒక పెద్ద పండగ, మనకి అమ్మవారి పండగ. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి పండగ మరి వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. రేపు 22వ తారీఖున సోమవారం నాడు ఏమో పెద్ద జాగరం, 23వ తారీఖున మంగళవారం నాడు పండగ అన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే కోర్టు డైరెక్షన్ వల్ల, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ వల్ల రాత్రి 10 గంటలు దాటితే ప్రోగ్రామ్స్ ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక ఆంక్షలు విధించారు. ఇది జాగ్రత్తగా వినాలి. రాత్రి 10 గంటలు దాటితే మైక్ సెట్లు ఉపయోగించకూడదు, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉండకూడదని చెప్పి క్లియర్గా డైరెక్షన్ రావడం జరిగింది.
అయితే మన నర్సీపేటలో మనకు అలవాటు ఏంటంటే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పూర్వం మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. దానికి మనందరం అలవాటు పడ్డాం. ఇప్పుడు 100 సంవత్సరాల పై నుంచి కూడా ఈ పండుగ జరుగుతుంది. మరి ఈ కారణం చేత ఆంక్షలు ఉన్న కారణంగా ఈ సంవత్సరం పోలీసు వారు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి అలాగని చెప్పి పండగ కూడా ఆఫ్ చేసుకోలేము. పండగ ఆఫ్ చేస్తే ఊరికే అరిష్టం నాకు తెలుసు. అంచేత అమ్మవారి పండుగ ఎట్టి పరిస్థితులు ఆగడానికి వీలు లేదు. అంచేత పెద్దలందరూ ఈరోజు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రోగ్రామ్స్ కూడా ఆకుండా మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి కాబట్టి ఎన్నికల సమయంలో రాత్రి 7 గంటల సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే మీ అందరికీ కొత్తగా ఉంది. ఎందుకంటే మనకు 9 గంటల నుంచి 12 గంటలకు అలవాటు, 7 గంటల నుంచి 10 గంటల కంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. అయినా తప్పదు, అమ్మవారి పండుగ కాబట్టి, మనకు ముఖ్యమైన పండుగ కాబట్టి మీరందరూ కలిసి 7 గంటలకి రెడీ అయ్యి మెయిన్ రోడ్ నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఆ ప్రోగ్రామ్స్కి వచ్చి 10 గంటల వరకు ఉండి 10 గంటలకి ఇంటికి వెళ్ళి భోంచేసి మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ అవుతున్న జాగరణలో పాల్గొని అమ్మవారి పండుగను ఘనంగా చెయ్యాలని, దానికి మీ అందరి తాలూకు సహకారం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నంద్యాల జిల్లా డోన్లోని మంత్రి కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్. ఆంధ్రజ్యోతిలో మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళ బలి శీర్షికన రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిరాధార ఆరోపణతో వార్తా కథనం రాయడంపైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహాన్ని ఆంధ్రజ్యోతి వార్తను ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన కోట్లపైన మండిపాటు డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటి అనుభవజ్ఞులు అజ్ఞానంతో అవగాహన లేకుండా మాట్లాడటం బాధ్యతారాహిత్యం. ఆంధ్రజ్యోతి పత్రికను చూసి అన్న పులి వచ్చే కథలాగా ఆరోపణలు అవాస్తవాలను మాట్లాడి అభాసపాలు కావద్దని మనవి. ఎవరో చెప్పింది తెలిసి తెలియక రాసిన అంశాలపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతారు. నమ్మకం పోతే తిరిగి రాదు. రాజకీయాల్లో ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ సంపాదించడం సాధ్యం కాదు. అబద్ధాల వార్తల కోసం అల్లాలే ఆంధ్రజ్యోతి నా పేరుతోని రాసిన వార్త నిజమని నిరూపించగలదా? కుందేలు కథలో లాగా చెట్టు కింద పడుకొని తాటిపండు పడితే ఆకాశమే విరిగి పడిందనుకొని కుందేలు పరిగెడితే సహచర జంతువులకు అదే చెప్పి అన్ని జంతువులను పరిగెత్తించిన కథలా ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎంతో కష్టపడి అసత్యాలను ముత్యాల్లా పేర్చి అందమైన కథను రాసింది. హైదరాబాద్లో ప్రమాదానికి గురైన కారు నాది కాదు, కారు నడిపిన వారితో ఏ సంబంధం లేదు. మైనర్ బాలుడు స్కూటీ నడిపిన వారు నాకు తెలిసిన వారిని నిరూపించగలరా? ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరో కూడా తెలియదు. ఆంధ్రజ్యోతి రాసిన దానికన్నా క్రెడిబిలిటీ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దానిపైన స్పందించడం బాధించింది అని అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ నాకు సంబంధమని, ఏదో మా పని మనుషులు పూర్వమని అన్నారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారని. ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్ కదండి, మీరు సీనియర్, దాదాపు 75 ఏళ్ళు దగ్గర మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజాలు ఏమని చెప్పి కనుక్కొని మాట్లాడాలి. కానీ ఏది కనుక్కోకుండా ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాసినారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తే నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవులు అట్లా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందర 1-2 సార్లు ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరికనే మాట్లాడితే అది నానా పులి వచ్చే కథ టైప్ అయిపోతుంది. మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు. ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడే దాని మీద నమ్మకం కోల్పోతే మళ్ళా రాదు. రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం. ఇది ఎట్లుందంటే అదేదో కుందేలు కదా, మంచి గాఢ నిద్రలో చెట్టు కింద ఉంటే
తాటికాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందేలు పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకు అట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని చెప్పి ఆ జంతువు కూడా కుందేలుతో పాటు పరిగెత్తి ఈ టైంలో అసలు మీరు ఎవరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? అసలు బేసిస్ ఏమి? ఏదో పేపర్, తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్ట్. ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు? ఆంధ్రజ్యోతి చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదన్నా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన నిరూపించగలుగుతారా? పోనీ ఆ స్కూటర్లో ఏదో తగిలిందన్నారు కదా, వాళ్ళు ఏమన్నా నాకు సంబంధించిన నిరూపించగలుగుతారా? పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమన్నా నిరూపించగలుగుతారా? నిరూపించడం పక్కన పెట్టుకోండి, అసలు అది నిజమా? కారు ఏంది? యాక్సిడెంట్ ఏంది? సూసైడ్ ఏంది? నాకు ఏం సంబంధం అసలు? వాళ్ళెవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు, ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాస్తుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు 10 రాస్తారు, 11ది దాటుకొని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి. కానీ మీది క్రెడిబిలిటీ కదా. క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాం. అది పొద్దున్నే డిసైడ్ చేసినాం. ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు. కారు నాకు సంబంధం లేదు, వ్యక్తులు నాకు సంబంధం లేదు, సంఘటన నాకు సంబంధం లేదు. మీరేదో పొరపాటున ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు. మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వలన ఈరోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము. లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫమేషన్ ఫైల్ చేయాలని చెప్పి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్. అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే నీకంతా చూస్తారు బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చిన్న యాక్సిడెంట్ అవుతుంటాయి. దానికి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాఫ్ భయపడించి అమ్మాయి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి, మామూలు జరుగుతుంటాయి చూడకుండా. చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, అది కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కూడా చదువుతాము, యాక్సిడెంట్స్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళు ఇంటర్నేషనల్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం ఏంటి, దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు, ఎవరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కారు విషయంలో ఇంత దుర్మార్గం పోతే స్టాఫ్ లేదా డోన్లో ఎన్ని దుర్మార్గం వచ్చాయని ఆఫ్టర్ రెవెన్యూ కోసం చేసినాడు. రేపు ఎలక్షన్లో ఓడిపోతే తిన్నాను చేసి భయపడిస్తానికి భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను. మన గోగోడు భయపడిస్తాడు. ఏంటి దౌర్జన్యం? ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, ఇది యాక్ట్ తీసుకోవాలా, డబ్బు అని చెప్పి భయపడిస్తాను. పురుషులు పెట్టుకొని పురుషులు పోతుంటూ అంతా భయపడిస్తావా? మొన్న రోడ్లో పురుషులు పోతూ భయపడితే కార్ ఆపి అది పిలిపించి నువ్వు ప్రకాశంగా పోతున్నావు, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సంఘటన కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బును సీజ్ చేయాలి. ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకుంటే మేము కాల్ చేసుకోవాలి.
నేను కాదు చేసుకోలే, మేము భయపడేవాడిని ఏం మాది భయపడలే. సెకండ్ క్యాబినెట్ ర్యాంక్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి వల్ల రోడ్ ఎమ్మెల్యే రాజనాథ్ రెడ్డి వాళ్ళ స్టాఫ్ హైదరాబాద్లో చిన్న బెంచ్ గీతలు పెడితే అందులో వాళ్ళు పర్మిషన్కి కొడుకు లైసెన్స్ లేకుండా వెళ్తే దాని మీద అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే మీకంతా చూస్తారు బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు. అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చిన్న యాక్సిడెంట్ అవుతుంటాయి. దానికి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాఫ్ భయపడించి అమ్మాయికి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి, మాకు జరుగుతుంటాయి. చూడండి కదా, చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, దాన్ని కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కూడా చదువుతాం, మీకు యాక్సెస్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళు ఇంటర్నేషనల్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు, ఎవరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కాలుష్యంలో ఇంత దుర్మార్గం పోతే స్టాఫ్ ఏదైనా డోన్లో ఎన్ని దుర్మార్గం వచ్చాయని ఆఫ్టర్ రెవెన్యూ కోసం చేసినాడు. రేపు ఎలక్షన్లో ఓడిపోతాడు తిన్నది చేసి భయపడిస్తాను, భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను. మన గొంగోడు భయపడిచాడు, ఏంటి దౌర్జన్యం? దీని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, యాక్ట్ తీసుకోవాలా, డబ్బు అని చెప్పి భయపడిస్తాను. పురుషులు పెట్టుకొని పురుషులు పోతుంటూ అంతా భయపడిస్తావా? మొన్న రోడ్లో పురుషులు పోతూ పెడితే కార్ ఆపి అది పిలిపించి నువ్వు ప్రకాశంలో పోతున్నావు, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సెకండరీ కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బును సీజ్ చేయాలి. ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకోవాలి. మేము కాల్ చేసుకోలేదు. మేము భయపడేవాడిని ఏం మాది భయపడలే. 20,000 లక్షలు అనుమతిస్తున్నాం. ఇవన్నీ ఏంటిది దౌర్జన్యం కదా, ఓడిపోతే భయంతో ఇస్తామని నీ పెట్టగతలకు మేము భయపడే ప్రసక్తి లేదు. నువ్వు కాల్ చేసుకుని అట్లే చెప్పలేదు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.